సంసోను ఎక్కడ పడిపోయాడంటే కామములో పడిపోయాడు, జారత్వములో పడిపోయాడు. మీకు అర్థమయ్యే భాష అంటే వ్యభిచారములో పడిపోయాడు. ఎంత దారుణం అంటే ప్రియారా, సంసోనుడు కనపడ్డ స్త్రీని మోహించాడండి. తాను ఒక పరిశుద్ధుడనని, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడనని, ఇదిగో దేవుని యొక్క అనుగ్రహాలు తనలో ఉన్నాయనండి, అన్యుల జోలికి వెళ్ళకూడదని తెలిసి కూడా ప్రియారా, ఒక్కళ్ళని కాదు, ఇద్దరని కాదు, ముగ్గురని, ప్రియులారా ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే సంసోనుడి యొక్క వినాశనం ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, వ్యభిచారి దగ్గర కూడా వెళ్ళాడండి. ఎన్నిక చేయబడినటువంటి వాడు. క్రైస్తవుడిగా నీవు నేను ఎన్నిక చేయబడ్డాం, దేవుని బిడ్డలం ప్రియులారా. మనం పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, దేవుడు మీకు వసగినట్టు కృపని మీరు పాడు చేసుకోమాకండి, వ్యర్థము చేయకండి. నీవు ఎన్నిక చేయబడినటువంటి వాడు, దేవుని పవిత్రమైన జనము. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1-3 వచనాలు జాగ్రత్తగా వినండి. ఒకసారి సంసోను తిమ్నాతు నగరమునకు వెళ్ళి అచ్చట ఒక ఫిలిష్తీయ యువతను చూశాను. ఎవరిని చూశాడండి? ఫిలిష్తీయ యువతని. వాక్యములో మనం ఏమని చదువుకున్నాం? అతడు ఇశ్రాయేలు ప్రజలని ఫిలిష్తీయుల బారి నుండి కాపాడును అన్నాడు కదా దేవుడు. ఇతను పొయ్యి ఏ యువతని ప్రేమిస్తున్నాడండి? శత్రువులు, దేవుని శత్రువులు, ఆగర్భ శత్రువులైనటువంటి, దుర్మార్గులైనటువంటి దేవుని బిడ్డలకు శత్రువులైనటువంటి దావీదు కాలంలో పిల్లల ఫిలిష్తీయులు. గొలియాతుడు ఎవడాడో? ఫిలిష్తీయుడు. ఇశ్రాయేలు ప్రజలు నిరంతరం యుద్ధం చేశారు ఈ ఫిలిష్తీయులతోటి. అటువంటి వాళ్ళ యువతను చూశాడండి, వలలో పడిపోయాడు. ఎంత పాపమండి! ఒకసారి సంసోను తిమ్నాతు నగరమునకి వెళ్ళి అతడు ఒక ఫిలిష్తీయ యువతను చూశాను. అతడు ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో ఆ సంగతి చెప్పి, తిమ్నాతున ఫిలిష్తీయుల పిల్లనొక దానిని చూచితని, ఆ బాలికను నాకు భార్యగా తీసుకురండే. ప్రియులారా, సంసోనుడు దేవుడిచ్చిన కృపని ఎందుకు పోగొట్టుకున్నాడంటే ఒకదాని తర్వాత ఒకటి తప్పులు, చివరికి దారుణమైన పాపానికి విడిగొట్టాడు. అందులకు తల్లిదండ్రులు సంసోనుతో, మన గోత్రము కానీ మన జాతిలో కానీ నీకు పిల్లలు కరువైనారా ఏమయ్యా? బిడా మన గోత్రములో కానీ మన జాతిలో కానీ పిల్లలను చేసుకోయా, ఎందుకయ్యా నువ్వు అటు వెళ్తున్నావు అని పలికి, సున్నతి సంస్కారం లేని ఆ ఫిలిష్తీయుల పిల్లయ్య నీకు కావలసి వచ్చిందానండి. కానీ సంసోను తనతో, కాదు ఆ బాలికనే కొని రమ్ము, నాకు ఆవిడే నచ్చింది అన్నాడండి. ఏం చేసింది? చివరికి మోసం చేసింది. చిన్న మాట చెప్తే దాన్ని దాచిపెట్టలా ఆ అమ్మాయి. తేనె ఎక్కడ పుట్టిన ఒక పొడుపు కథ వేశాడు. అందులోకి వెళ్ళొద్దండి, మనం వేరే లైన్లో వెళుతున్నాం. సంసోను దాని గురించి మనం వేరే చాటు ఒక చిన్న పొడుపు కథ వేశాడండి ఫిలిష్తీయుల దగ్గర. ఆ అమ్మాయి వెళ్ళి సంసోను దగ్గర ఆ మాటను స్వీకరించి వెళ్ళి చెప్పేసింది వాళ్ళ జనాలకి. ఏముంది? అయిపోయింది. మోసపోవద్దు, దేవుని యొక్క ఆజ్ఞలను మేరం మాకు. మొదటిది, తిమ్నాతు వద్ద ఆ యొక్క ఫిలిష్తీయ యువతితో పాపం చేశాడు. రెండవది, పిల్లలు అక్కడ ఆగలేదండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 1 అయిపోయిందండి, ఒక ప్రేమ కథ అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, సంసోను గాజాకు వెళ్ళను. గాజా ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, గాజా పాపానికి మూలం అండి. ఇశ్రాయేలు ప్రజలను బెదిరించారు, సర్వనాశనం చేసేసారండి. మీలో కొంతమంది దయా జాలి గురించి మాట్లాడతారు. అక్కడ నేను వెళ్ళా కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఆయన తీసి పక్కన పెట్టండి. వాళ్ళకి ఇజ్రాయెల్ దేశాన్ని పక్కలో బళ్ళెం అది. ఏం చేశారో తెలుసండి? గాజాలో కింద సొరంగాలు తవ్వి ఇజ్రాయెల్ దేశంలో డైరెక్ట్గా వచ్చేవాళ్ళండి ఈ మూర్ఖులు. సంసోను గాజాకు వెళ్ళాను, అచ్చట ఒక వేశ్యను చూసి ఆమె ఇంటికి పోయాను. ఎంత దారుణం ప్రియులారా! దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు, వీర సంసోనుడు, 1000 ఏనుగుల బలము కలిగినటువంటి వాడు, దేవుని చేత ఒక ప్రత్యేకమైన కార్యము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సంసోనుడు బిడ్డ తన యొక్క పరిశుద్ధతను ఎక్కడ తాకట్టు పెడుతున్నాడు, ఎక్కడ నాశనము చేస్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు పరిశుద్ధాత్మను పిల్లారా. సంసోను గాజాకు వెళ్ళను, అచ్చట ఒక వేశ్యను చూసిన, ఆమె ఇంటికి పోయెను. సంసోను వచ్చనని విని పురుషులు ఆ యొక్క పురజనులు పోగై వచ్చి నగరద్వారం వద్ద కాపు ఉండరి. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసండి. రాత్రి అంతా గడిపిన తర్వాత
ఉదయాన్నే కోడి గుయ్యక ముందు వెళ్ళాడు. ఆ నగర ద్వారం, పెద్ద పెద్ద ద్వారాలు, ఏనుగులెత్తిగా తలుపులు తెరవాలి. సంసోను ఏం చేశాడు? వాటిని పుల్లల్లాగా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అంత శక్తిమంతుడండి, అంత దీవెనండి అతనుకుంది. ఆ పుల్లల్లాగా తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ పడేస్తాడండి. చదువుతాను, వినండి పిల్లారా. అటు తరువాత అతడు సోరెకు లోయలు అది వేరే విషయం అండి. ఆ నగర ద్వారమును, తలుపులను, ద్వారబంధాలను అడ్డుకర్రలతో పాటు ఓడబెరికి భుజాలపై మోసుకొని వెడలిపోయాను. హెబ్రోను నాకెదురుగా ఉన్నటువంటి కొండపైకి ఎక్కి అక్కడ వాటిని నిలిచిపెట్టాడు. ప్రత్యేకంగా వాటిని తీసుకొని వెళ్ళి కొండ మీద చేర్చాడు అనమాట, పొల్లల్లాగా. సంసోనుడు మామూలుడు కాదండి, దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వాడు. వందల మంది ఫిలిష్తీయులను ఒక్క ఒంటి చేత్తోటి లేపేసేవాడండి. కానీ ఏం చేస్తున్నాడండి? ఇంత గొప్ప దేవుని యొక్క అనుగ్రహాన్ని, ఇంత గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ప్రియులారా పాడు చేసుకుంటున్నాడు. స్త్రీ పాపంతో వెళుతున్నాడండి, పాపం వైపు నడుస్తున్నాడు. ఇద్దరు అయిపోయారు. మొదటి ఆవిడ తిమ్నాతు వద్ద, రెండవ ఆవిడ గాజా వద్ద, ఆమె మరీ వ్యభిచారి. మూడో వ్యక్తి ప్రియులారా వినండి, ఆ వ్యక్తి సంసోనుడు ప్రియులారా బానిసైపోయాడు. జాగ్రత్త ప్రియమైన యువకుడా, ప్రియమైన యువతి, ఈ పాపానికి అలవాటు పడినటువంటి వాడు, నువ్వొకవేళ ఎవరితోటన్నా స్నేహం చేస్తుంటే వేరే వ్యక్తిని ప్రేమించానను, వేరే వ్యక్తిని అలా చేశానను, ఇలా చేశానను, ఆ అలవాటు పడినటువంటి వాళ్ళని దూరంగా పెట్టవద్దు, ప్రమాదం. నేను ఒక ఆత్మీయ తండ్రిగా హెచ్చరిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. అటు తరువాత సోరెకు లోయలో వసించు వనితను ఒకతను వలచను. మళ్ళా మూడో ప్రేమాయణం, థర్డ్ ప్రేమాయణం. ఆమె పేరు డెలీలా, భయంకరమైనటువంటి స్త్రీ డెలీలా. ఆ డెలీలానే చివరికి చంపేసింది. ఏం చేసింది? ప్రేమతో వలకబోయడం. నన్ను బాగా ప్రేమిస్తుందండి, ఆ ప్రేమలో దిగిపోమాకు, ఆ రొచ్చులోకి రొంపులోకి దిగిపోమాకో, ఇక్కడ దాకా వస్తుంది, అప్పుడు తేలుకుంటావు పైకి వద్దాను. ఎంత లాక్కుంటే అంతగా బిగుసుకుంటుంది ఉచ్చు, ఆ ప్రేమ ఉచ్చే, దోమ ఉచ్చు. ప్రియులారా గమనించండి, డెలీలా బాగా ప్రేమించినట్టు నటించి ఫిలిష్తీయులు ఆమెని, ఇదిగో నువ్వు చేయకపోతే మీ కుటుంబాన్ని చంపేస్తా, నువ్వు మాకు సహాయం చేయకపోతే మీ పని అయిపోద్ది అనని చెప్తారు. వాక్యాన్ని చివరికి వద్దాం పిల్లారా. డెలీలా గురించి చదువుకుంటున్నాం పిల్లారా. ఆమె పోరు పడలేక చివరికి తన రహస్యమును చెప్పాడు. నీ బలం ఎక్కడుంది? నేను తాళతో కడితే ఆగట్లేదు, వందల మధ్య ఆగట్లేదు, అసలు నువ్వు నీ రహస్యం ఎక్కడుంది? ఏమన్నదో తెలుసా? అసలు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నువ్వు నాకు ఇది కూడా చెప్పవా? మోసం. ఏం చెప్పండి? అప్పుడు ఆమె పోరు పడలేక, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఆమె పోరు పడలేక చివరకు ఆమెకు తన రహస్యమును చెప్పివేశాను. ఇంతవరకు మంగలికత్తి నా తల వెంట్రుకలను తాకలేదు, పుట్టుక నుండి నేను వ్రతతత్పరుడనై జీవించుచుంటిని, నా తల జుట్టు కత్తిరింటివేన నా బలమంతయు ఉడిగిపోయి సామాన్యుడిగా నేను తయారవుతాను. అయిపోయిందండి, అయిపోయింది. ఎవడో పడవలసిన అవసరంలా తానే తన చేతులారా దేవుని యొక్క వరాన్ని పోగొట్టుకుని నాశనం అయిపోతున్నాడు పిల్లారా. ఇంకేముంది? డెలీలా చిట్ట చివరకు సంసోనును తన రహస్యమును తెలుపునని గ్రహించి ఆమె ఇంతకు మరకు వాళ్ళని రప్పించిందండి. సంసోను లాలన చేసింది, పాలన చేసింది. వినండి వాక్యాన్ని ప్రియులారా. పాపం వైపు వెళ్ళం మాకు, జాగ్రత్తగా దేవుని కృపను కోల్పోతా జీవితాన్ని నాశనం చేసుకుంటా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె డెలీలా సంసోను లాలించి పాలించి తన సర్దారులతో రోకలతో సంసోనును లాలించి పాలించి తన ఒడిలో నిద్రపుచ్చి తన జడలు 7 కత్తెరలుగా వేయించి వెంటనే అతని బలము ఉడిగిపోయాను. కత్తిరించేసిందండి, తన జుట్టును కత్తిరించేసింది. అప్పుడు ఏమంటుందో చూడండి. ప్రేమించింది అనుకున్నాడు, ప్రేమ కాదది, పరమద్రోహం ప్రియులారా. అప్పుడు డెలీలా సంసోను, ఇరుగో ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చుచున్నారు అని కేక పెట్టెను. అతడు నిద్ర మేల్కొని మునుపటి వలె బంధములు తెంచాలని ప్రయత్నించాడు. కానీ ప్రభు అతనిని విడిచిపెట్టను అని సంసోనుకు తెలియదు. ఎప్పుడైతే చివరి అవకాశమైనటువంటి ఆ జుట్టును కత్తిరించాడో అయిపోయింది, వినాశనం మొదలైంది. ప్రియులారా, ఏమయ్యాడు? ఇంకా
ఎంత దారుణంగా తయారైందో చూడండి సంసోను జీవితం. అంతటా ఫిలిష్తీయులు సంసోనును బంధించి అతని కనిగుడ్లు పీకివేసి గాజాకు నడిపించుకొని పోయి 2 కట్లు ఇత్తడి గొలుసులతో అతనికి సంకెళ్ళు వేసిరి. సంసోను జీవితకాలం వరకు కూడా, జీవితాంతం వరకు కూడా చెరలోనే ఉండి గానుగమ్రానును త్రిప్పుచూ తిరిగాడు. గాడిదలు తిప్పేయండి, అవి సంసోను చేత తిప్పించాడు. ఒక మహావీరుడు, మహాబలుడు గాడిద చేసే పని చేస్తున్నాడు, గుర్రాలు చేసే పని చేస్తున్నాడు. తర్వాత ఏమయ్యింది మనందరూ తెలుసండి. ఆ ఫిలిష్తీయులందరూ కూడా ఆ యొక్క దాని మీద కూర్చున్నారు. 2 స్తంభాలు మేడ మీద కూర్చొని పెద్ద పండగ చేసుకుంటున్నారు. నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఎందుకనంటే మీకు అందరూ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. కానీ అంశం ముఖ్యం, సందేశం ముఖ్యం. ఈ సంసోనుని కింద కట్టేశారు. అప్పుడు దాకా ఆడుకున్నారు. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందండి, అంత గొప్ప వ్యక్తి. ఇక ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ అతని జుట్టు పెరుగుతూ వచ్చింది. ఇది గమనించలా వీళ్ళు. చివరికి కళ్ళు లేకుండా 2 స్తంభాల మధ్యలో ఉన్నాడు. ఒక్కసారి దేవుడికి మొరపెట్టాడు, కన్నీరు కార్చాడు. దేవా, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేస్తానయ్యా, నన్ను క్షమించు తండ్రి, ఒక్కసారి నీ పరిశుద్ధాత్మనివ్వయ్యా, ఒక్కసారి నీ పరిశుద్ధాత్మనివని కన్నీటితో గొంతెత్తి మొరపెట్టి ప్రార్థన చేశాడు. దేవుడు క్షమించేవాడు కాబట్టి మరొక్కసారి తన ఆత్మతో నింపాడు సంసోనుని. పిల్లారా, ఏం జరిగింది? ఒక్కసారిగా బలమైనటువంటి 2 స్తంభాలను కూడా తన చేతులతో బంధించి ఒక్క ఎదుటను ఇరిసేశాడు. ఏమనంటుందంటే వాక్యం, పిల్లారా, సంసోను తాను బ్రతికి ఉండగా చంపినటువంటి వారి కంటే తాను ఆ భవనం కింద చనిపోతూ అప్పుడు చంపినటువంటి వాళ్ళు ఎక్కువ అంటండి. వాక్యాన్ని చదువుకున్న పిల్లకు దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు సంసోను యావేను స్మరించుకున్నాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఇంకొక్కసారి నీ బలం నాకు దయచేయి ప్రభువా. ఈ 2 కనులు పెరికి వేసినందులకై ఈ ఫిలిష్తీయులపై ఒక్క దెబ్బతో పగ తెచ్చుకుంటానయ్యా, ఒక్క అవకాశాన్ని ఇవ్వయ్యా. పశ్చాత్తాపడ్డాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమని ఉంటుందండి? అతడు మందిరము మోయి మూల స్తంభములు 2 మీద చేతులు మోపెను. కుడి చేతిని ఒకదాని మీద, ఎడమ చేతిని ఒకదాని మీద మోపి 2 కంబములపై తన బలమును చూపాను. ఈ ఫిలిష్తీయులతో పాటు నేనును చత్తునుగా కానీ అరచి ముందుకు వంగి స్తంభములను శక్తి కొలది నెట్టెను. ఆ నెట్టుడకు మందిరము కుప్పకూలి సర్దారుల మీద, ప్రేక్షకుల మీద విరుచుకొని పడిన. సంసోను తాను బ్రతికి ఉండగా చంపిన వారి కంటే తాను చనిపోతూ చంపిన వారే అధికులు. కానీ చనిపోయాడు. ప్రియులారా, సంసోను జీవితం మనందరికీ ఒక గుణపాఠము కావాలి. దేవుడు మనందరికీ దీవెనలు ఇస్తాడండి, ఆశీర్వాదాలు ఇస్తాడు. ముఖ్యంగా యవ్వన ప్రాయములో ఉన్నట్టు యువతి యువకులారా, 2 యువతి యువకులారా, దేవుడు మీకు దేవుని ఆలయం అనేటువంటి దేహాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ నిలయం ఇది, పరిశుద్ధాత్మ నిలయం. ఈ దేహము నీ భర్తకి, నీ భార్యకు మాత్రమే చెందింది. దేవుడు అంతే, అంతకుమించి ఏం తప్పు చేసినా పాపమే. జోలికి వెళ్ళమాకు. సంసోనుడు తాగుడు జోలికి వెళ్ళాడు, ద్రాక్ష తోటల వైపు వెళ్ళాడు, శవాన్ని ముట్టకూడదు ముట్టాడు. తన యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన నాజీరు వ్రతాన్ని పరస్త్రీలకు దాసోహం చేశాడు, జుట్టును కత్తిరించాడు. ఇవి 4 కావచ్చు. నీ జీవితంలో నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఎటువంటి దీవెనను, ఎటువంటి వరాన్ని నువ్వు తాకట్టు పెడుతున్నావు? ఎక్కడ తాకట్టు పెడుతున్నావు? మందు షాపు దగ్గర తాకట్టు పెడుతున్నావా? చెడు మాట్లాడే దగ్గర తాకట్టు పెడుతున్నావా? పరస్త్రీల దగ్గర తాకట్టు పెడుతున్నావా? దొంగతనము దగ్గర తాకట్టు పెడుతున్నావా? లేకపోతే దేవుని సన్నిధికి రాకుండా చెడు స్థలాలకు వెళ్ళి, చెడు ప్రదేశాలకు వెళ్ళి తాకట్టు పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండు. సంసోనులాగా నీ జీవితాన్ని పాడు చేసుకోమాకు. సంసోనులాగా నీ జీవితాన్ని నాశనం చేసుకోమాకు. ఈ రోజైనా కానీ సంసోనులాగా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయి. దేవా, ఒక్క అవకాశాన్ని ఇవ్వయ్యా నీ సన్నిధికి రావటానికి. ఇక నుండి నేను పాపము జోలికి వెళ్ళనయ్యా అని వేడుకో. దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు నీకు మనసునివ్వడానికి, తన సన్నిధికి రావటానికి, నిన్ను దీవించడానికి. తలలో వంచి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు సంసోను జీవితాన్ని శ్రమల కాలంలో మాకందరికీ ఒక గుణపాఠంగా ఇస్తున్నావు దేవా.
మమ్మల్ని కూడా సంసోనులాగానే దీవించావయ్యా. నీ బిడ్డలుగా ఉండడానికి నీ పరిశుద్ధాత్మ వరముతో జ్ఞానస్నానము ద్వారా దివ్య సప్రసాదాన్ని మాకు ప్రసాదిస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. కానీ మాలో ఎంతోమంది నీ సన్నిధికి రావడం లేదయ్యా. సంసోనుడు ఏ విధముగా ద్రాక్ష తోటల వైపు పరిగెట్టాడో మేము కూడా పాపం వైపు పరిగెడుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదిగో నీ సన్నిధికి రావలసిన సంసోనుడు ప్రభువా, ఇదిగో పరిస్థితుల వెంట పరిగెట్టాడే, ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వెంట పరిగెడుతున్నారు తండ్రి. ఒకవేళ మేము కూడా పాపమనే పరస్త్రీ వైపు, పాపమనేటి ద్రాక్ష తోటల వైపు, పాపమనేటువంటి శవాల వైపు మేము వెళుతున్నామేమో తండ్రి. మా బ్రతుకులు కూడా శవాల వైపు తిరుగుతున్నాయేమో, చావు పాపానికి నడిపిస్తున్నాయేమో. మమ్మ క్షమించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మను మాలో నింపండి. పాపము నుండి వైదొలగి పరిశుద్ధత వైపు నడవడానికి, దీవెన వైపు నడవడానికి, ఆశీర్వాదం వైపు నడవడానికి మాకు శక్తినివ్వండి. మా యువకులను కాపాడండి తండ్రి. క్రైస్తవ ప్రపంచంలో, కథోలిక ప్రపంచంలో యూత్ను ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. దీవించు తండ్రి, ఆశీర్వదించు నాయన. వారిని కాపాడండి తండ్రి, పాపము నుండి, చెడు వైపు నుండి, శోధనల నుండి రక్షించండి ప్రభుగా. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని దీవించండి ప్రభుగా. వివాహమైన యువకులను దీవించండి నాయన. భార్యాభర్తలను బలపరచండి, వారి ప్రేమ బంధాన్ని బలపరచండి. వారు పరాయి చూపుల వైపు చూడకుండా కాపాడండి తండ్రి. నూతనంగా వివాహం చేసుకున్న బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. చెడు వైపునకి వెళ్లకుండా వారికి ప్రేమ బంధాన్ని బలపరచండి తండ్రి. ప్రభువా, ఎంతోమంది యువకులు ఈ ఆధునిక ప్రపంచంలో తాగుడు, డ్రగ్స్, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు బానిసలైపోతున్నారు తండ్రి. సంసోనులాగా అయిపోతున్నారు తండ్రి. దేవుడిచ్చినటువంటి శక్తిని పోగొట్టుకుంటున్నారయ్యా. యవ్వన ప్రాయంలో ఉండగా నీ శక్తిని దేవుడి కొరకే వినియోగించంటున్నావు ప్రభువా. నీ బిడ్డలకు ప్రభువా కనువిప్పు కలిగించండి, నీ వైపు నడిపించండి. యేసురాజా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తం నుండి కారి రక్తంతో శుద్ధి చేయండి, స్వస్థపరచండి. మా కొరకు ప్రార్థించండి అయ్యా. అడిగే బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా ప్రభువా, ఈ పరిచర్య ముందుకు సాగటం కొరకు ఎవరైతే నమ్మకపాత్రంగా రెగ్యులర్గా ప్రతి నెలా కూడా వారికి సహాయం అందిస్తున్నారో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఈ పరిచర్య నడవడానికి వారెంతగానో కృషి చేస్తున్నారు, వారందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభుగా. ఈనాడు ఈ వీడియో కింద ఎవరైతే వారి ఉద్దేశాలు, తలంపులు, కోరికలు ఉంచుతున్నారో వారందరిని దీవించండి. పరీక్షలు రాసేటట్లు అంటారు ఎవరైతే వాళ్ళ పిల్లల పేర్లు రాస్తున్నారో వారందరిని దీవించి ఆశ్రయించి కాపాడమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.